నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, జీరో పావర్టీ అని. అంటే పేదరికం లేని సమాజం. ఈ రోజు కొంతమంది బాగా డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళకి తెలివితేటలు గాని అవకాశాలు వచ్చాయి. ఇప్పుడే వేదిక పైన కూడా ఇద్దరిని కూర్చొని పెట్టాం. నేను ఈ కార్యక్రమానికి ఒక పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఈ ఊర్లో ఎన్ని బంగారు కుటుంబాలు ఉన్నాయో లిస్ట్ తయారు చేస్తాం. ఎంతమంది మార్గదర్శులు ముందుకు వస్తారో వాళ్ళ లిస్ట్ తయారు చేస్తాం. వాళ్లకు వెసులుబాటు ఎంతవరకు ఉందో వాళ్ళందరిని అడుగుతాం. నేను ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తాను. నేను రేపు ఇంకా డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులంతా మీకోసం సంపాదిస్తాను తప్ప నేను వేరే వాళ్ళ కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవాళ్ల కోసం నేను పడే శ్రమ గాని, ఈ ప్రభుత్వం పడే శ్రమ గాని. అలాంటప్పుడు మేము చేసే పనికి అదనంగా ఇలాంటి తెలివైన వాళ్ళు మీకు అండగా నిలబడితే నేను వారికి కూడా ఒక ఆలోచన ఇస్తాం, ఒక స్ఫూర్తినిస్తాం, వాళ్ళు చేసే పనికి గుర్తింపిస్తాం. నిన్ననే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీ అందరికీ. పుట్టుకతో ఎవ్వరు కూడా పెద్ద వ్యక్తులుగా పుట్టారు, అందరూ చిన్నగానే పుడతాం, చిన్న కుటుంబాలనే పుడతాం. ఈ రోజు అంబేద్కర్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక షెడ్యూల్ కులంలో పుట్టాడు, 12వ సంతానం. ఆ రోజుట్లో బరోడా కింగ్ ఉండేవాడు. ఆయన చదువుకోవాలంటే ఆయనలో ఉండే టాలెంట్ అన్ని చూసిన తర్వాత నెలకు 25 రూపాయలు బాంబేలో చదువుకు సహాయం చేశాడు. అది పెను సహాయం అప్పట్లో. ఈయన లండన్ కు పోయి ఉన్నత చదువు చదువుకోవాలంటే $11 ఆయనకి ఇచ్చాడు నెలకు. దానివల్ల ఆయన చదువుకొని వచ్చి కడాన మంచి మళ్లీ వస్తానే ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. దాంతో రాణించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసి భవిష్యత్తులో పేదవాళ్ల జీవితాలు ఏ విధంగా బాగుపడాలనో స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఆ మాట వాడానంటే ఆ రోజు ఒకరి సహాయం వల్ల ఆయనకు ఎంతో పైకి రావడానికి దోహదమైంది. అబ్దుల్ కలాం ను మీరు విన్నారు, ఒక పేద వ్యక్తి. ఆ పేద వ్యక్తికి ఒక అయ్యర్ అనే ఒక బ్రాహ్మణు ఎక్కడైతే రామేశ్వరంలో అండగా నిలిచాడు. ఆ రోజు బ్రాహ్మణ్స్ అనే వాళ్ళు కింద నుండే వాళ్ళు చూడకపోతే కాదు, ఈయనలో మంచి గుణాలున్నాయి, ఈయన్ని చదివిస్తే పైకి వస్తాడని శిష్యుడిగా చేర్చుకుని చదివించాడు. బ్రహ్మాండంగా దేశానికి గర్వకారణంగా అబ్దుల్ కలాం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మన ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆయన మారుమూల క్రమంలోని మనమారిగానే పుట్టి ఒక చరిత్ర సృష్టించాడంటే, ఒక యుగ పురుషుడు అయ్యాడంటే ఆయన వెనకాల కూడా చాలా మంది ఉన్నారు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నాను, ఈ రోజు నేను తీసుకొచ్చిన డబ్బుల కోసమే కాదు, సరైన సమయంలో సరైన సలహా ఇస్తే, ఆ సలహా మీరు అవలంబిస్తే మీ జీవితాలే మెరుగవుతాయి, మీ జీవితాల్లో మార్పు వస్తుంది. నేను డాక్రా సంఘాలు పెట్టాను, 25 సంవత్సరాల కంటే ముందు పెట్టాను. ఈ రోజు వాళ్ళ దగ్గర ఒక 35,000 కోట్ల రూపాయలు పొదుపు ఉంది. నేనే నేర్పించాను, రూపాయి మీరు పొదుపు చేయండి, నేను రూపాయి ఇస్తాను. అంచెలంచెలుగా ఎదిగింది, బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారైంది. ఇప్పుడు భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంలో ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నా ఆలోచన, నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. పైనుండే 10% లేకపోతే 45% మనం తీసుకునే నిర్ణయాల వల్ల పైకి వస్తారు. చాలా మంది వ్యవసాయంలో మంచి పాలసీ తీసుకొస్తే వ్యవసాయంలో ఉండే అందరూ పైకి వస్తారు. అదే సమయంలో ఒక 10-20% ప్రజలు ఏం చేయాలో తెలియకుండా, సరైన సమయంలో అండలేకుండా అక్కడే మిగిలిపోతున్నారు. అలాంటి వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. ఇది ప్రధానమైన ఉద్దేశం. టాప్ లో ఉండే 10% మార్గదర్శకులుగా ఉంటారు, కింద నుండే 20% బంగారు కుటుంబాలుగా ఉంటాయి. ఇద్దరు కలిసి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తే వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది. అది చేయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా.